హరిభాయ్ అడ్వకేట్ చూస్తున్నారు. సికింద్రాబాద్ కోర్టులో కేసు. లోన్ ఏదో బ్యాంక్ లోన్తో ఏదో ఇష్యూ అయింది. మనిషికి ఫ్యాక్టరీ నడుపుతుండే, ఫ్యాక్టరీ బంద్ అయిపోయింది. సో రిటర్న్ స్టేట్మెంట్ ఉంది, ఒక 2 పారాగ్రాఫ్స్ రిటర్న్ స్టేట్మెంట్ ఉంది. నేను చెప్తే నేను టైప్ చేసేస్తాను, ప్రింట్అవుట్ చేసిస్తాను, తీసుకుపోయి దాఖలు చేయాలి. అయితే హరిభాయ్ వేరే కేసెస్లో బిజీ ఉన్నారు. లేకుంటే హీ కెన్ ఆల్సో టైప్ ఇట్ ఇన్ 5 minutes, నాట్ ఎన్ ఇష్యూ. దాని తర్వాత నేను చెప్పాను, ఆయన అంటున్నాడు, సార్ నేను సర్టిఫైడ్ కాపీ తీసుకున్నాను, పెటిషనర్ సెట్, అది తీసుకుని నార్సింగి వస్తాను, మీరు నాకు టైప్ చేసి ఇవ్వండి, నేను పోతాను, మళ్ళీ సికింద్రాబాద్ కోర్టులో దాఖలు చేస్తాను. నేను చెప్పాను, బాబు మీరు అక్కడి నుంచి ఇక్కడ రావడానికి 2 hours, పోవడానికి 2 hours, మీరు బస్ టికెట్ తీసుకొని వస్తే కూడా 100 rupees ± వెళ్ళిపోతాయి. మళ్ళీ మీరు అలసిపోతారు, బయట అన్నం తింటారు, మళ్ళీ చాయ్ తాగుతారు, ఒక 500 rupees to 1000 rupees మీది మాయమైపోతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మీరు ఏం చేయండి, సికింద్రాబాద్ కోర్టులోనే టైపిస్టులు ఉంటారు, అక్కడ కూర్చొని నా రిటర్న్ స్టేట్మెంట్లో ఇది నా స్టోరీ అండి, అఫిడవిట్ పార్ట్ మీరే డిక్టేట్ చేయాలి, దాని తర్వాత ఫార్మాలిటీ, రిటర్న్ స్టేట్మెంట్, పార్టీ పేర్లు, డాకెట్, అడ్వకేట్ పేరు, అడ్రస్, అవన్నీ ఫార్మాలిటీ స్ట్రక్చర్స్ ఉంటాయి. దాంట్లో వాడు దిద్దేసి ప్రింట్అవుట్ కొట్టి మీకు ఇస్తాడు, మీరు తీసుకుపోయి ఫైలింగ్ చేసేయండి అని చెప్తే ఆయన 2 గంటలు సికింద్రాబాద్ కోర్టు వెంట తిరిగి టైప్ రైటర్ తీసుకుని కూర్చున్న వాళ్ళు, కంప్యూటర్ తీసుకుని కూర్చున్న వాళ్ళు కూడా అడిగిండు, బాబు నాది స్టేట్మెంట్ టైప్ చేస్తారా, వాళ్ళకి అర్థం అవ్వలేదు, అడ్వకేట్తో ఫోన్ చేసి మాట్లాడు, నేను ఫోన్ లేపుతున్నా, అన్నయ్య ఇది ఇట్లా రిటర్న్ స్టేట్మెంట్ ఉంది, పార్టీ డిక్టేట్ చేస్తాడు, మీరు టైపింగ్ చేసి కొట్టేసేయండి, అడ్వకేట్ పేర్లు, అడ్రస్, ఫోన్ నెంబర్ నేను చెప్తాను ఫోన్ మీద అంటే, నహి ఆతా సాబ్, అదొకటి రాదు అంటున్నారు. సరే ఇంకోటి మంచిది అది కూడా అండి అంటున్నాడు. లాస్ట్లో 2 గంటల తర్వాత నేను చెప్పాను, సరే బాబు బస్సులో వచ్చేసి నర్సింగ్ నేను ఏదో టైప్ చేసి పడేస్తాను, మీరు తీసుకుపోయి కరెక్ట్ ఉంటే కోర్ట్ హాల్లో ఆనరబుల్ కోర్టులో దాఖలు చేయండి అడ్వకేట్ గారు హరిభాయ్ ద్వారా. సో చాలా షార్టేజ్ ఉంది గుడ్ డ్రాఫ్టర్స్, మంచిగా డ్రాఫ్టింగ్ చేసే వాళ్ళది ప్రపంచంలో చాలా 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 షార్టేజ్. జస్ట్ ఇమాజిన్, కోర్ట్ బయట ఉన్న టైపిస్టులు ఒక రిటర్న్ స్టేట్మెంట్ టైప్ చేయగలుగుతలేరు అంటే ఆయన మళ్ళీ బడ్జెట్ తక్కువ అడిగాడా, లేకుంటే ఆయనది ఏదైనా రేషియల్ ఫీలింగ్ అయిందా, స్కిన్ కలర్ ప్రాబ్లం అయిందా, లేకుంటే కమ్యూనిటీ ప్రాబ్లం అయిందా, లేకుంటే లాంగ్వేజ్ ప్రాబ్లం అయిందా, లేకుంటే వాళ్ళకి టైపింగ్ రాదా అని నాకు అనిపించింది. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ షార్టేజ్ ఆఫ్ గుడ్ టైపిస్ట్ ఇన్ అవుట్ సైడ్ సికింద్రాబాద్ కోర్ట్. అట్లా చాలా కోర్టులు బయట కూడా కొంతమంది ఉన్నారు టైపింగ్ చేసే వాళ్ళు. సో ఇది టైపింగ్ మీద బాగా డెవలప్ అవ్వాలి అడ్వకేట్స్, లా స్టూడెంట్స్ అని నా టిప్స్. ఓకే అన్న, సో మెనీ అడ్వకేటర్స్ మైండ్ నీడ్ టు లా కాలేజెస్ అని. సో ఎట్లా అంటే చాలామంది అడ్వకేట్లు ఉన్నారు, మళ్ళీ లా కాలేజెస్ ఎందుకు బంద్ చేసేయచ్చు కదా అని మీరు అంటున్నారు. సో ఇది ఎట్లా అంటే ఒక సిస్టంలో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. డాక్టర్స్ ఉన్నారు, MBBS MD చదివి హాస్పిటల్లో పనిచేస్తారు, దాని తర్వాత దాంట్లో కొంతమంది చనిపోతారు, కొంతమంది రిటైర్మెంట్ అయిపోతారు, కొంతమంది ఫీల్డ్ చేంజ్ చేసుకుంటారు, కొంతమంది ఆ రక్తం, ఆ బాడీని చూస్తే సర్జరీలో చేతులు భయంతో మూవ్మెంట్ అవుతాయి, కొంతమంది అట్లా డైలీ కూర్చొని క్లయింట్ కన్సల్టేషన్ చేయడం ఇష్టపడదు, అదొకటి ఉంటుంది రీజన్. దాని తర్వాత అంతమంది పర్ఫెక్ట్గా ఉండరు. జనరల్గా ఒక కేటగిరైజేషన్లో టాస్క్ కంప్లీటర్, టాస్క్ నాట్ కంప్లీటర్. టాస్క్ కంప్లీటర్ అంటే ఒక మనిషికి ఒక పని ఇస్తే వాడు చేసి వస్తున్నాడు. టాస్క్ నాట్ కంప్లీటర్ అంటే మనిషి ఒక పని ఇస్తే వాడు చేసి రావట్లేదు, నాకు టూల్స్ సరిగ్గా లేవు, నాకు బస్ దొరకలేదు, నేను లేట్ అయిపోయాను, నా చెప్పల్లో స్టోన్ వచ్చేసింది, నాకు దాహం వేసింది, నాకు ఆకలేసింది, నేను ఆగిపోయాను, నేను రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను. సో అట్లా నాట్ టాస్క్ కంప్లీటర్స్ చాలామంది ఉన్నారు. జస్ట్ బికాజ్ LLB LLM చేసేసి బయట చేస్తున్నారు అంటే అందరికీ డ్రాఫ్టింగ్ రాదు, అందరికీ ఫైలింగ్ రాదు, అందరికీ ఆర్గ్యుమెంట్స్ రావట్లేదు. ఆ వచ్చిన వాళ్ళలో ఒక పని ఇస్తే ఆ పని పూర్తిగా చేసేయడానికి కెపాసిటీ లేదు. ఒక్కోసారి చాలా చోట్ల నేను విన్నాను, అడ్వకేట్స్ ఉంటారు, వాళ్ళు ఫీజు తీసుకుంటారు, డ్రాఫ్టింగ్ అయిపోతుంది, ఫైలింగ్ అయిపోతుంది, ఆర్గ్యుమెంట్ డేట్ వస్తుంది, వాళ్ళు వెళ్ళరు, వాళ్ళ జూనియర్స్ వెళ్ళట్లేదు, లాభం ఏంటి? అట్లా అంతా మీరు బిజీ ఉంటే నో బాబు, ఐఎమ్ నాట్ టేకింగ్ కేసెస్, ఇంకో అడ్వకేట్ దగ్గర వెళ్ళిపోండి అని చెప్పాలి. ఇంకొకటి ఏదైనా స్టార్ట్ చేయాలంటే సంవత్సరానికి 100 కేసెస్ కంటే ఎక్కువ ఒక మనిషిది ఉండకూడదు.
ఒక అడ్వకేట్ బీయింగ్ అ హ్యూమన్ హౌ కెన్ హీ మేనేజ్ 100 కేసెస్ పర్ ఇయర్? 100 కంటే ఎక్కువ మేనేజ్ చేయలేడు. ఇట్స్ నాట్ ప్రాక్టికల్. సో ప్రతి కోడ్లో, ప్రతి స్టేట్లో ఒక అడ్వకేట్ 100 కేసెస్ కంటే ఎక్కువ సంవత్సరాల్లో చేయడానికి అలౌ లేదు. 100 కంటే ఎక్కువ కేసెస్ ఉంటే తమ్ముడు పేరు మీద, అన్న పేరు మీద, అక్క పేరు మీద, చెల్లి అడ్వకేట్ పేరు మీద కావాలంటే పెట్టుకోవచ్చు అని ఒక క్యాపింగ్, ఒక లిమిట్. లైక్ అది ఉంది కదా, 5 years లోపల 5 కేసెస్ లేకుంటే సిఓపి ఇస్తలేరు. సో సర్టిఫికేట్ ఆఫ్ ప్రొఫిషియన్సీ, మీరు కంటిన్యూ వకాలత్లో ఉన్నారా లేదా అని 5 yearsలో సిఓపి తీసుకుంటున్నారు కదా, మినిమం 1 case per year. 5 yearsలో 5 cases రావాలని అంటున్నారు కదా, అది చాలా పర్ఫెక్ట్. అట్లనే సంవత్సరానికి 100 కంటే ఎక్కువ కేసెస్ మీ పేరులో ఫైల్ చేయడానికి అవకాశం లేదు అని పెడితే కూడా బాగా స్ప్రెడ్ అవుట్ ఆఫ్ వర్క్ లోడ్ అవుతుంది. ఆయన ఎట్లయినా 100 కేసెస్ ఆయన పేరు మీద తీసుకుని వేరే వాళ్ళతోనే చేపిస్తున్నాడు కదా, వాళ్ళ పేరు మీద ఫైల్ చేయొచ్చు కదా. మళ్ళీ దాంట్లో కూడా ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 1 year ఆఫ్ ప్రాక్టీస్ 10 cases, 2 years ఆఫ్ ప్రాక్టీస్ 20 cases, 3 years ఆఫ్ ప్రాక్టీస్ 30 cases. మీరు ఎన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ ఉందో ఒక సంవత్సరానికి 10 cases పెంచుకుంటా పోవాలి. అట్లా చేస్తే ఒక ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్ లోడ్, ఎఫిషియన్సీ ఇన్ ద వర్కింగ్ ఆఫ్ అడ్వకేట్స్ వస్తుంది అని నా అభిప్రాయం. ఓకే అన్న, థ్యాంక్స్. వెల్కమ్. ఇప్పుడు ఫ్యూచర్లో లా స్టూడెంట్కి ఏం చెప్తారు? ఫ్యూచర్ లా స్టూడెంట్స్కు మీరు బాగా బుద్ధిగా చదువుకోవాలి, బుక్స్ కొనుక్కోవాలి. బుక్స్ లేకుంటే బడ్జెట్ ప్రాబ్లం ఉంటే లైబ్రరీ ఉంటుంది, లైబ్రరీలో బుక్స్ తీసుకోవాలి. బుక్స్ తీసుకొని చదవాలి, చదివి టైపింగ్ అలవాటు చేసుకోవాలి, హ్యాండ్ రైటింగ్ అలవాటు చేసుకోవాలి. ఆర్గ్యుమెంట్, మూట్ కోర్ట్స్, మాక్ కోర్ట్స్ నడుస్తూ ఉంటాయి కదా, దాంట్లో పార్టిసిపేట్ చేసి మాట్లాడే అలవాటు చేసుకోవాలి. ఈ 3 చేసుకుంటే మంచి అడ్వకేట్ అయిపోవచ్చు. ఓకే ఓకే అండి, వెల్కమ్, బాయ్. ఓకే, బాయ్.